కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫ్యాన్స్ ని హీరోల కంటే తమనే ఖుషి చేస్తున్నాడు. స్టార్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా తమనుంటే చాలు, పాటల గురించే కాదు సినిమా గురించి కూడా చాలా విషయాలు చెప్పేస్తాడు. ప్రెజెంట్ మ్యూజిక్ ఇస్తున్న పవన్, బాలకృష్ణ, రామ్ చరణ్ సినిమాల గురించి ఇచ్చిన లీక్స్ ఏంటో చూసేద్దామా? ఫుల్ బిజీగా ఉన్న తమన్ ఎక్స్ వేదిక ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశారు. ప్రెజెంట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్ ఇచ్చాడు. ఓజీ నుంచి అప్డేట్ ఆశిస్తే అది తప్పే అవుతుంది. ఎందుకంటే పవన్ ఇప్పట్లో సెట్స్ పైకి రాడు, ఎప్పుడు వస్తాడో కూడా తెలీదు, షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది, రిలీజ్ వంటి విషయాలు ఎవ్వరికీ తెలియని రహస్యాలైనా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు వర్క్ చేస్తున్నామని, త్వరలోనే పాటను రిలీజ్ చేస్తామన్నాడు తమన్. గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడా అన్న ఫజిల్ కు దిల్ రాజు తెరదించాడు. సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో డిసెంబర్ 20న వస్తోందంటూ ప్రచారం నడుస్తున్న టైంలో తమన్ ఇచ్చిన అప్డేట్ తో గేమ్ చేంజర్ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. సినిమా నెలాఖరు నుంచి ప్రమోషన్ మొదలవుతుందని చెప్పడంతో క్రిస్మస్ కే గేమ్ చేంజర్ రానుంది. ఏప్రిల్ 10న రాజాసాబ్ రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ప్రభాస్ చాలా కాలం తర్వాత మాస్ సాంగ్స్ కు స్టెప్లేస్తున్నాడని ఇచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ లో జోష్ పెంచింది. జనవరి నుంచి పాటల రిలీజ్ స్టార్ట్ చేస్తామన్నాడు తమన్. అఖండ హిట్ తర్వాత బాలయ్య సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఉండాల్సిందే. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుస హిట్స్ తో తమన్ బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడైపోయాడు. బాబీ సినిమా కూడా తమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. సినిమా గురించి అడిగితే రషెస్ చూశానని, ఒక్క మాటలో చెప్పాలంటే పండగేనంటూ ఫ్యాన్స్ కి కిక్కెక్కిచ్చాడు తమన్. సినిమా బ్లాక్ బస్టర్ అయితే టికెట్ రైట్స్ తగ్గుతాయా? రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత టికెట్ రైట్స్ ఎందుకు తగ్గిస్తున్నారు? ఒరిజినల్ రైట్స్ ఎక్కువగా ఉన్నాయని మేకర్స్ ఫీల్ అవుతున్నారా? టికెట్ రైట్స్ తగ్గితేనే జనాలు థియేటర్స్కి వస్తారా? వాచ్ ది స్టోరీ. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండడంతో కల్కి టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. మల్టీప్లెక్స్ లో అయితే 400 రూపాయలు దాటిపోయింది. సింగిల్ స్క్రీన్ లో 250 రూపాయలు ఉండడంతో సామాన్యులు భయపడిపోయారు. వారం తర్వాత టికెట్ రేట్లు నార్మల్ పొజిషన్ కు రావడంతో కామన్ ఆడియన్స్ థియేటర్స్ లోకి రావడంతో 3 వారాల పాటు లాంగ్ రన్ తో సక్సెస్ఫుల్ గా నడిచింది కల్కి. కల్కి రిలీజ్ అయిన నెల తర్వాత టికెట్ రేట్లను 112 రూపాయలకు తీసుకొచ్చేశారు. అంటే రిలీజ్ అయిన రేటుతో పోల్చుకుంటే 300 తక్కువ. ఈ లెక్కన నార్మల్ గా ఉన్న 295 రూపాయల టికెట్ కూడా ఎక్కువే అని మేకర్స్ ఫీల్ అయి తగ్గించారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తగ్గింపు రేట్లు ఈ నెల 2 నుంచి 8 వరకు ఉంటాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత టికెట్ రేట్లను తగ్గించడం ఈ మధ్య కాలంలో హనుమాన్ తో మొదలయ్యింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ ఎవరూ ఊహించని కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ అయ్యింది. 150 కోట్లకు పైగా షేర్, 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రిలీజ్ అయిన 4 వారాల తర్వాత టికెట్ రేట్లు తగ్గించారు. హనుమాన్ టికెట్ రేట్లను 4 వారాల తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 175గా ఉన్న టికెట్ రేటును 100 రూపాయలు చేశారు. అలాగే మల్టీప్లెక్స్లలో 295 రూపాయలుగా ఉన్న టికెట్ ప్రైస్ ను 150 రూపాయలకు తీసుకొచ్చారు. ఇలా తగ్గించడంతో వీకెండ్ వసూళ్లు పెరిగాయి. తగ్గించిన రేట్లతోనే సినిమాను రిలీజ్ చేస్తే పైరసీ వైపు వెళ్లవని, హిట్ మూవీని ఓటీటీలో కంటే థియేటర్లలోనే చూస్తామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీస్ ని ఫ్యాన్సీ రేట్లకు అమ్ముతున్నారు. పెట్టుబడిని రాబట్టే క్రమంలో పెద్ద సినిమాలు టికెట్ రేట్లను పెంచేస్తున్నాయి. శ్రీలీల పని అయిపోయింది, ఇక తెలుగు ఛాన్స్లు కష్టమే అనుకున్న టైంలో బాలీవుడ్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చింది. ఇంకేముంది, హిందీ హీరోయిన్ అయిపోయింది అనుకుంటే సీన్ రివర్స్ అయిపోయింది. శ్రీలీలకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ ఎందుకు రిజెక్ట్ అయింది? హ్యావ్ ఎ లుక్. తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోకపోతే పక్కనే ఉన్న కోలీవుడ్ కు వెళ్లిపోతారు. ఇలా వెళ్లి సెటిల్ అయిపోయిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కానీ శ్రీలీల మాత్రం బాలీవుడ్ లో బాగా వేసింది. వరుణ్ ధావన్ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల సెలెక్ట్ అయినా ప్రస్తుతం చేయడం లేదు. నిర్మాత రమేష్ మాట్లాడుతూ హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదన్నారు. దీంతో రాకొచ్చిన ఛాన్స్ మిస్ అయినట్టే లెక్క. తారా జువ్వలా దూసుకెళ్లి అంతే స్పీడ్ గా పడిపోయిన హీరోయిన్ శ్రీలీల పెళ్లి సందడి, ధమాకా వంటి వరుస హిట్స్ తో తెలుగులో క్రేజీ ఇమేజ్ దక్కించుకుంది. భగవంత్ కేసరి హిట్ అయినా ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్రపడింది. శ్రీలీల ఉస్తాద్ లో పవర్ స్టార్ తో జతకడుతోందని గొప్పగా చెప్పుకోవడానికి తప్ప ఒక రకంగా ఈ ప్రాజెక్ట్ చేతిలో లేదనే లెక్క. ఎప్పుడు మొదలవుతుందో, అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా అన్న డౌట్ కూడా ఉంది. ధమాకా హిట్ తర్వాత రవితేజ మరోసారి కలిసొచ్చిన శ్రీలీలనే తీసుకోవడంతో ఊపిరి పీల్చుకుంది. ఆల్రెడీ నితిన్ తో రాబిన్ హుడ్ మూవీ చేస్తోంది. బాలీవుడ్ ఐరన్ లెగ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మన వాళ్ళు సెంటిమెంట్ ని పక్కన పెట్టి ఆ అమ్మడే కావాలంటున్నారు. ఏకంగా స్టార్స్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది. వరుసగా 7 ఫ్లాప్లున్న స్టార్ హోదా దక్కించుకున్న ఆ హీరోని ఎవరో చూసేద్దామా? జాన్వీ కెరియర్ స్టార్ట్ చేసిన 6 ఏళ్లలో 6 ఫ్లాప్లు మూటకట్టుకున్న దేవరలో ఎన్టీఆర్ తో జతకడుతూ స్టార్ హీరోయిన్ అయిపోయింది.
దేవర రిలీజ్ కాకుండానే బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇలా ఫ్లాప్ హీరోయిన్ ను తెలుగు ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఉల్జా డిజాస్టర్ తో ఫ్లాప్ల సంఖ్య 7కు చేరింది. డెబ్యూ మూవీ ధడక్ తర్వాత జాన్వీ ఫ్లాప్ల పరంపర సాగిస్తోంది. గోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా, రూహీ, గుడ్ లక్ జెర్రీ, మిల్లీ, మిస్టర్ మిస్సెస్ మహి నిరాశపరిచింది. వీటిలో చాలా వరకు ఓటీటీలో రిలీజ్ అయి థియేట్రికల్ రిలీజ్ కు నోచుకోలేదు. 6 ఏళ్ల కెరియర్, 8 సినిమాలు, 1 హిట్, 7 ఫ్లాప్లు. డౌన్ ఫాల్లో ఉన్న జాన్వీ కపూర్ ను తెలుగు ఇండస్ట్రీ ఆదుకుంది. 2-3 కోట్లు ఇవ్వడమే ఎక్కువ అనుకున్న బాలీవుడ్ ఈ అమ్మాయిని పట్టించుకోవడం మానేస్తే తెలుగు ఇండస్ట్రీ ఆదుకుని 2 క్రేజీ హీరోలతో నటించే ఛాన్స్ ఇవ్వడమే కాదు 5-6 కోట్లు ఇస్తోంది. ఐరన్ లెగ్ ముద్రపడిన ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీతో గోల్డెన్ లెగ్ గా మారుతుందేమో చూడాలి మరి. జవాన్ తర్వాత అట్లీ తీయాల్సిన బన్నీ సినిమా క్యాన్సిల్ అయింది. ఈ కథను పక్కన పెట్టేసి మల్టీ స్టారర్ మూవీ కథను రెడీ చేస్తున్నారట. ఈ మల్టీ స్టారర్ మూవీలో 3 స్టార్స్ ఉంటారని తెలిసింది. 3 బిగ్ స్టార్స్ తో నిండిపోతున్న అట్లీ మూవీ ప్రాజెక్ట్ పై ఓ లుక్కేద్దామా? జవాన్ తో 1000 కోట్ల దర్శకుడిగా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన అట్లీ నెక్స్ట్ మూవీని బన్నీతో ప్లాన్ చేశాడు. అయితే అట్లీ తన రెమ్యూనరేషన్ కింద 100 కోట్లు డిమాండ్ చేయడంతో వర్కౌట్ కాదని అల్లు టీం వెనక్కి తగ్గిందట. దీంతో ఇదే కథను సల్మాన్ తో తీస్తున్నాడంటూ వార్తలొచ్చాయి. అయితే యూటర్న్ తీసుకుని మల్టీ స్టారర్ ను అట్లీ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. అట్లీ తీయబోయే హిందీ మూవీలో 3 స్టార్స్ ఉంటారట. బాలీవుడ్ స్టార్ తో పాటు సౌత్ స్టార్ కూడా ఉంటాడని తెలిసింది. ఆ మధ్య రజనీకాంత్ పేరు వైరల్ అవుతోంది. రజనీ త్వరలో లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయితే గానీ మరో మూవీ చేయలేడు. సల్మాన్ ప్రస్తుతం సికిందర్ మూవీతో బిజీ. ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరినా మొదలవడానికి టైం పడుతుంది. అట్లీ తీయబోయే మల్టీస్టారర్ మూవీలో 3 స్టార్స్ ఉండే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ నుంచి ఒకరు, సౌత్ నుంచి మరొకరు, గ్లోబల్ ఇమేజ్ ఉన్న స్టార్ తో కలిసి మొత్తం 3 స్టార్స్ నటిస్తారట. మరి ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉన్న ఆ హీరో ఎవరో చూడాలి. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ అయ్యారు. లేదంటే బాలీవుడ్ నుంచి తీసుకుంటాడా, హాలీవుడ్ యాక్టర్ తో తీస్తాడో చూడాలి మరి. ఇంతమంది స్టార్స్ ను తీసుకుంటే నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్ బడ్జెట్టే 500 కోట్లు దాటిపోనుంది. జవాన్ హిట్ తర్వాత అట్లీ 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని టాక్. స్టార్స్ రెమ్యూనరేషన్ తక్కువలో తక్కువ 300 కోట్లుంటుంది. ఇలా నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్ 500 కోట్లయితే మేకింగ్ బడ్జెట్ 200 కోట్లతో కలుపుకుని అట్లీ నెక్స్ట్ మూవీ బడ్జెట్ 700 కోట్లు దాటనుంది. హ్యాపీ మూడ్ లో ఉన్నా, అన్హ్యాపీగా ఉన్నా తేడా చూపించడు. కామెడీ చేయాల్సిందే. సినిమాల్లో, ప్రమోషన్స్ లో రకరకాలుగా ఎంటర్టైన్ చేసిన నవీన్ పోలిశెట్టి తనకు జరిగిన యాక్సిడెంట్ ని కూడా కామెడీ చేసేశాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. నవీన్ పోలిశెట్టి ఆ మధ్య ఒక ప్రమాదంలో గాయపడ్డాడు. చేతికి కట్టుకుని కనిపించాడు. తన హెల్త్ అప్డేట్ ను కూడా కామెడీ చేసేశాడు. పూర్తిగా కోలుకున్నాక కొత్త సినిమాతో పలకరిస్తానని చెప్పాడు నవీన్. జీవితంలో వచ్చిన కష్టాలను నవ్వుతూ ఎదుర్కోవాలి. హాస్యమే మనకు ధైర్యాన్నిస్తుందని ఎంటర్టైన్మెంట్ గా చెప్పి ఆకట్టుకున్నాడు నవీన్. సినిమాను తీయడం ఒకెత్తైతే జనాల దగ్గరికి తీసుకెళ్లడం మరో ఎత్తు. తన సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో రాజమౌళికి బాగా తెలుసుంటారు. కానీ ఇందులో జక్కన్నను నవీన్ మించిపోయాడు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో భాగంగా రాజకీయ నాయకుడిని ఇమిటేట్ చేసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. సినిమా ప్రమోషన్ కి కూడా బాగా ఉపయోగపడింది. నవీన్ పోలిశెట్టి యాక్టరే కాదు, కథలో, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో ఇలా ఒకటేంటి అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయిపోతాడు. దీనికి మించి తన సినిమాను మార్కెటింగ్ ఎలా చేయాలో కూడా బాగా తెలుసు. డిఫరెంట్ ప్రమోషన్స్ తో సినిమాకు హైప్ తీసుకొస్తాడు. నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ప్రమోషన్స్ లో అనుష్క కనిపించకపోయినా అన్నీ తానే చూసుకుంటూ సినిమాకు హైప్ తీసుకొచ్చాడు నవీన్. టీజర్, సాంగ్స్, ఈవెంట్స్ లో సోలో పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. చేతికి తగిలిన గాయాన్ని కూడా ఎంటర్టైన్ చేసి నవ్వించాడు నవీన్ పోలిశెట్టి.